సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అక్కడ 26 రాశాను నేను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో మాట ఏంటంటే, సమూయేలు మాట్లాడుతున్నాడు ఎవరితోటి? సౌలుతోటి. అంటే దేవుని సందేశాన్ని సమూయేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు ఎవరితోటి? సౌలుతోటి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయో, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయో శ్రేష్టము. ఏమంటున్నాడు? తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషిస్తాడు. ఆయన ఆజ్ఞను గైకుంటే యెహోవా సంతోషిస్తాడు. దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించుడు. దహన బలు అర్పించడం వలన సంతోషించుడు. ఎప్పుడు యెహోవా సంతోషిస్తాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొంటే ఆయన సంతోషిస్తాడు అని చెప్పి అంటాడు. ఆలోచించము. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయో, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వింటమో శ్రేష్టం. కాబట్టి బలు అర్పించడమా, మాట వింటమా, ఏది శ్రేష్టం? అందులో బలు అర్పించడమా, మాట వింటమా, ఏది శ్రేష్టం? దేనికి పెట్టను నేను? బలు అర్పించడమా, మాట వింటమా, ఏది శ్రేష్టం? మాట వింటమే శ్రేష్టం. తర్వాత నీ బలులు ఆయన అంగీకరిస్తాడు. కానీ మొదట చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఆయన మాట వినాలా, ఆయన ఆజ్ఞలు గైకొనాలా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. యెహోవా దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలండి? ఆయన ఆజ్ఞను నువ్వు గైకొనాలా, ఆయన మాట వినాలా. ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయన మాట వినాలా. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవునికి కానుకలు ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. అంటే కానుకలు ఇచ్చేవాళ్ళు ఎలా జీవించినా పర్వాలేదు, వాళ్ళు పాపిష్టి బ్రతుకులు బ్రతికినప్పటికీ, పాపిష్టి జీవితాలు జీవించినప్పటికీ కానుకలు ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. లోకంలో దేవుని అన్యజనులు ఉన్నారు. నానా అడ్డదారుల్లో డబ్బు సంపాదించి, అన్యాయ మార్గాల్లో డబ్బు సంపాదించి, ఆ డబ్బును తీసుకెళ్ళి వారు దేవతలు ఉండిల్లో వేస్తుంటారు. ఎందుకు వేస్తారు? దేవుడు వారిని కరుణిస్తాడని, దేవుడు వారి పాపాలను క్షమిస్తాడని. ఒక రకంగా చెప్పాలని దేవునికి ఏం చేస్తున్నారు? లంచం ఇస్తున్నారు. వాళ్ళ దృష్టిలో దేవుడికి లంచమే అది. అంటే మా జోలికి రాక దేవుడా. ఇంకా చెప్పాలంటే, పాపిష్టి మార్గాల్లో డబ్బులు సంపాదించి, అన్యాయాలు చేసి డబ్బులు సంపాదించి, అడ్డమైన దారుల్లో డబ్బులు సంపాదించి బీదలకు అన్నం పెడతారు, అన్న వస్త్రాలు ఇస్తుంటారు, అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు. విధవరాళ్ళకి ఏదైనా సహాయం చేయొచ్చు, బీదవారికి ఏదైనా సహాయం చేయొచ్చు, అన్నవాళ్ళకి ఏదైనా సహాయం చేయొచ్చు, పరదలకు ఏదైనా సహాయం చేయొచ్చు, అక్కలు ఉన్నవారికి ఏదైనా సహాయం చేయొచ్చు. ధర్మకార్యాలు చేయడం తప్పేమీ కాదు. కానీ నువ్వు చేసే ధర్మకార్యాలు చేసేటప్పుడు నీ ధనం ఖర్చు పెట్టినప్పుడు ఆ ధనం ఎలాంటి ధనమై ఉండాలా? నీ రక్తాన్ని చెమటగా మార్చిన డబ్బులే ఉండాలి. అవి అన్యాయంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి నువ్వు ధర్మకార్యాలు చేద్దామంటే దేవుడు సంతోషించడు. అలాంటి ధనాన్ని వాడు దేవతలు ఉండిల్లో వేస్తే దేవుడు సంతోషిస్తాడని వారు అనుకుంటున్నారేమో, కానీ వాస్తవంగా చెప్పాలంటే దేవుడు అలా సంతోషించేవాడు కాదు. ఈరోజు క్రైస్తువులు కూడా అదే బాణీలో ఉన్నారు. మేము ఎలా జీవించినా పర్వాలేదు, మేము దేవుని కానుకలు ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇదిగో
కాస్త బియ్యం తీసుకొస్తున్నాం, లేకపోతే గుడ్లు తీసుకొస్తున్నాం, ములంకాయలు తెస్తున్నాం, లేకపోతే ఆనపకాయలు తెస్తున్నాం, పండిన పంటల్లో ఆ పంట తెస్తున్నాం, లేక ధనం ఇస్తున్నాం, లేక చర్చ్ బిల్డింగ్కి ఏదో మేము డొనేషన్ చేస్తున్నాం, లేకపోతే ఎవరో అక్కర్లు ఉన్న వారికి మేము సహాయం చేస్తున్నాం, లేక దైవజనుడికి ఏదో సహాయం చేస్తున్నాం అనుకుంటున్నాం మనం. నువ్వు సహాయం చేయడం తప్పు అని నేను అనట్లేదు, కానీ దేవునికి ఇవ్వడం తప్పు కాదు, దైవజనుడికి ఇవ్వడం తప్పు కాదు, అక్కలు ఉన్న వాళ్ళకి సహాయం చేయడం తప్పు కాదు. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే నువ్వు పాపిష్టి జీవితం జీవిస్తూ నువ్వు దేవునికి ఇవ్వడం వల్ల, దైవజనుడికి ఇవ్వడం వల్ల, పరిశుద్ధులకు సహాయం చేయడం వల్ల నీకు ఒరిగేది ఏమీ ఉండదు, ఉపయోగం ఏమి ఉండదు. క్రైస్తవులు కూడా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి అడ్డంగా పాపిష్టి పనులు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి దొడ్డుదారులో డబ్బులు సంపాదించి దేవునికి ఇస్తే దేవుడు సంతోషిస్తాడని అనుకుంటున్నారు. ఒకవేళ దైవజనుడికి ఇచ్చి దైవజనుడు సంతోషపెట్టగలవేమో కానీ దేవుడు మాత్రం సంతోషపెట్టలేవు. లేక ఎవరైనా మనుషులకి ఇచ్చి మనుషులు సంతోషపెట్టగలవేమో కానీ సాక్షాత్తు దేవుడు మాత్రం నువ్వు సంతోషపెట్టలేవు. గుర్తుపెట్టుకోండి. దేవుడికి కావాల్సింది మొదట నువ్వా, నీ అర్పణ? దేవుడికి కావాల్సింది నువ్వు కావాలా, నీ అర్పణ కావాలా? దేవుడికి కావాల్సింది మొదట నువ్వు కావాలి, నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనాలి, నువ్వు ఆయన మాట వినాలి, అప్పుడు సంతోషిస్తాడు. తర్వాత ఎప్పుడు సంతోషిస్తాడంటే నువ్వు ఇచ్చే కానుక వల్ల ఆయన సంతోషిస్తాడు. కానీ మొదట ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే నువ్వు ఆయనకి కావాలా, నీ బ్రతుకు బాగుండాలి, జీవితం బాగుండాలా, నువ్వు ఆయన మాట వినాలా, ఆయన ఆజ్ఞలు గైకొనాలా, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. దేవుడు సంతోషపెట్టే కార్యక్రమాలు మనుషులకు అర్థం కావట్లేదు, క్రైస్తవులకు అర్థం కావట్లేదు. అందును బట్టి బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం, పొట్టేలుకలు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం శ్రేష్టం. ఈరోజు పాఠం ఏంటంటే బలి అర్పించడమా, మాట వినటమా? ఏది శ్రేష్టం? ఏది శ్రేష్టం అండి? మాట వినటమే శ్రేష్టం. మీకు మాట చెప్తాను. మనం ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాం, పండ్ల దగ్గరికి వెళ్ళాం, ఎలాంటివి కోరుకుంటాం చెప్పండి? కుళ్ళిపోయినవి, జబ్బువి, పాడైపోయినవి కొనుక్కుంటామండి. ఎలాంటివి కొనుక్కుంటాం? మంచివి కొనుక్కుంటాం, అవునా? మంచివే కొనుక్కుంటాం, ఏరుకుంటాం. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తాను. పండ్లు కొనడానికి వెళ్ళాం. ఇప్పుడు మనము పండ్లు మంచివే కాదో చూసుకుంటాం. పండ్లు ఇచ్చేవాడు గురించి మనం ఆలోచిస్తామా, ఆలోచించమా? అతనితో మనకేమైనా పని ఉందా లేదా? ఎందుకని అతను ఇచ్చే పండ్లు మనకు కావాలా, అతనితో కూడా మనకి ఏమైనా పని ఉందా? లేదంటున్నారు మీరు. అతనితో కూడా పని ఉంది, పండ్లు ఇచ్చేవాడితో కూడా పని ఉంది, పండ్లు అమ్మేవాడితో కూడా మన పని ఉంది. ఏం పని ఉందంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అతని చేతుల నిండా కూడా పుండ్లు వచ్చేసాయి, చీము నెత్తురు కారుతుంది, గజ్జి పడేసింది, చూడడానికి చాలా అసహ్యంగా ఉన్నాయి. పండ్లు అయితే బాగానే ఉన్నాయి. ఈ చేతులతో నీకు ఇస్తున్నాడు, తీసుకుంటావా అని అడుగుతున్నాను నేను. అంటే లోపం ఎక్కడుంది? ఇప్పుడు చేతుల్లో ఉంది. సరే, చేతులు బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, ఏ లోపం లేదు, పండ్లన్నీ లోపాలే, పండ్లు తీసుకుంటావా? అంటే ఇచ్చేవాడు చేతులు బాగుండాలి, ఇచ్చే పండ్లు కూడా బాగుండాలి. ఇప్పుడు దేవుడు మనం సంతోషపెట్టాలంటే నువ్వు ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకాల ఫస్ట్. తర్వాత నువ్వు ఇచ్చే అర్పణ ఆయనకి ఇష్టమైంది ఇవ్వాలి. ఆయనకి ఇష్టమైన అర్పణ ఇవ్వాలి, దేవుడు అంగీకరిస్తాడు. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి, దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. మీకు మొట్టమొదటిగా దేవునికి అర్పణ తెచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి. చదివేద్దాం గ్రంథంలో. ఆదికాండం 4వ అధ్యాయం తీయండి. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారునికని యెహోవా దయ వలన నేను మనుషుని సంపాదించుకున్నానన్ను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కన్ను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని. అన్నయ్య ఏమో భూమిని సేద్యం చేస్తున్నాడు,
తమ్ముడేమో గొర్రెలు కాస్తుంటాడు, గొర్రెలు కాపరి. వృత్తులు వేరుగా ఉన్నాయి కదండి. పెద్దోడేమో కయ్యూను, చిన్నోడేమో. కానీ మొట్టమొదటిగా అర్పణ తెచ్చింది ఎవరు? కొంతకాలం అయిన తర్వాత కయ్యూనే మొదట తెచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా మొట్టమొదటిగా తెచ్చినోడు కయ్యూనే. తన పొలంలో పండినటువంటి పంటలో కొంత అర్పణగా తీసుకొచ్చాడు. తర్వాత ఎవరు అర్పణ తెచ్చారు? హేబేలు ఏం తీసుకొచ్చాడండి? హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. హేబేలేమో మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. కయ్యూనేమో తన పొలం పంటలో కొంత యెహోవాకు. ఇద్దరు అర్పణలు తెచ్చారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే తర్వాత ఇంపార్టెంట్ వచనం ఉందండి, అది చదివిస్తాను. కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అంటే మొదట దేవుడు లక్ష్య పెట్టేది ఏంటి చెప్పండి? కయ్యూనునే, తర్వాత అతని అర్పణనే. అర్థమైందండి? మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే కయ్యూను చేతులు బాగోలేదు. కయ్యూను ఇచ్చే అర్పణ కూడా దేవుడికి నచ్చలేదు. అర్పణ నచ్చలేదు, కయ్యూను నచ్చలేదు, రెండు నచ్చలేదు. అర్థమవుతుందండి? కయ్యూనుకి హేబేలుకున్న వ్యత్యాసం ఏంటంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము వచనం చదువుదాము. 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు విశ్వాసంతో ఇచ్చాడు, కయ్యూను విశ్వాసం లేకుండా ఇచ్చాడు. అది అర్పణలో లోపం ఉంది, అతని వ్యక్తిత్వంలో లోపం ఉంది, అతని క్యారెక్టర్ మంచిది కాదు, కయ్యూను మంచోడు కాదు. ముందు దేవుడు అంగీకరించాలంటే కయ్యూను అంగీకరించాలా, తర్వాత దేవుడు అతని అర్పణని అంగీకరించాలి. కయ్యూను అంటేనే దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? కయ్యూను మంచోడు కాదు. దేవుడు నిన్ను ముందు అంగీకరించాలండి. నువ్వు ఆయనకి ఇష్టమైతే తర్వాత నీ అర్పణ కూడా దేవుడు ఇష్టపడతాడు, అంగీకరిస్తాడు. ముందు కయ్యూను అతని క్యారెక్టర్ని బట్టి, అతని ప్రవర్తనను బట్టి దేవుడు ఇష్టపడలేదు. రెండోది, అతను ఇచ్చే అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే విశ్వాసంతో ఇవ్వలేదు. కానీ హేబేలు అయితే విశ్వాసంతో ఇచ్చాడు. ఆ మాట ఉందండి హెబ్రీ పత్రిక 11:4లో. చదువు, నేను రాజుబాబు చదువు. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. అందుకే అతని అర్పణ దేవుడు అంగీకరించాడు. విశ్వాసంతోనేమో హేబేలు ఇచ్చాడు, విశ్వాసం లేకుండానేమో దేవుడు కయ్యూనును మళ్ళీ అక్కడ ఆగాల, అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. తర్వాత దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను. ఎక్కడికి వెళ్ళిపోయాం మళ్ళీ మనము? ఆదికాండం 4వ అధ్యాయం. దేవుడు కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును. అంటే హేబేలు క్యారెక్టర్ పరంగా మంచోడు, అతను ఇచ్చిన అర్పణ కూడా మంచిదే, విశ్వాసంతో ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించాలంటే, మనం ఇచ్చే అర్పణ బట్టి దేవుడు సంతోషించాలంటే, నువ్వు ఇచ్చే కానుక బట్టి దేవుడు సంతోషించాలంటే ముందు నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనాలా, ఆయన మాట అనాలా. అప్పుడు నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దైవజనులు కాదు నువ్వు సంతోషపెట్టాల్సిందే. ఎవరిని? దేవుని సంతోషపెట్టు, దేవుని సంతోషపెట్టు. కాబట్టి బలి అర్పించడమా, మాట వింటమా, ఏది శ్రేష్టం? హేబేలు కయ్యూను ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? కయ్యూను బలి అర్పిస్తాడేమో కానీ మాటినేవాడు మాత్రం. కానీ హేబేలు అయితే మాటినేవాడు, బలి అర్పించేవాడు. హేబేలు విశ్వాసంతో దేవునికి అర్పణ ఇచ్చాడు, కయ్యూను విశ్వాసం లేకుండా అర్పణ ఇచ్చాడు. అందుకే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు. కాబట్టి దేవుడిని అర్పణ అంగీకరించాలని నువ్వు ముందు ఇష్టంగా ఉండాలి ఆయనకి. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటే అప్పుడు నిన్ను అంగీకరిస్తే నీ అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు ఆయనకి ఇష్టంగా లేకుండా
నువ్వు అర్పణ తెచ్చినా సరే నీ అర్పణ ఆయన అంగీకరించడండి. గుర్తుపెట్టుకోండి. నేను ఎలాంటి పాపిష్టి జీవితం జీవించినా సరే నేను దేవునికి ఆన్సర్ ఇచ్చేస్తే దేవుడు సంతోషపడిపోతాడు అనుకుంటున్నారేమో. దేవుడు అలా సంతోషపడేవాడు కాడండి. రాత్రి దొంగతనం చేసి బంగారం డబ్బు అని తెచ్చేసి దేవుడు అది నీకు కానుకెత్తనా అని చెప్పేసి ఇచ్చావనుకో, దేవుడు సంతోషిస్తాడా? నీ వాటా ఇస్తున్నానయ్యా తీసుకోండి తీసుకుంటాడా? మన దేవుడు అలాంటి దేవుడు కాడు. ముందు నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండాలి, తర్వాత నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. రెండో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో సంగతి ఏంటంటే సౌలు గురించి ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు రాజు అయిన తర్వాత దేవుడు అతనికి పని అప్పగించాడు. ఏంటి ఆయన అప్పగించిన పని ఏంటంటే, అమాలీకుల జోలికి వెళ్ళి అమాలీకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సమూల నాశనం సర్వనాశనం నువ్వు చేయాలి. ఎందుకు చేయాలో మీకు చెప్తాను, ఎందుకు చేయమన్నాడు. చదువుదాం ముందు గ్రంథంలో మాటలు. 15వ అధ్యాయం తీయండి. ఒకనొక దినమున సమూయేలు సౌలుని పిలిచి ఏమన్నాడు? యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుడికై నన్ను పంపించాడు. యెహోవా మాట వినుము. సైన్యులకు అధిపతికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలీకులు ఇశ్రాయేలుకు చేసిన జ్ఞాపకమే. దేవుడు మర్చిపోలేదు. అమాలీకులు అటువంటి ఇశ్రాయేలుకి చాలా కీడు చేశారు, అది నాకు జ్ఞాపకమే, నేను మర్చిపోలేదు. సరే ఇంకా చదువుదాం. వారు ఐగుప్తులో నుండి రాగానే, ఐగుప్తులో నుండి వస్తున్నారు, రెఫదీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ అమాలీకులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. చదువుదామా? వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలీకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. వచ్చారా? ఆ వచ్చిన సందర్భం మీకు నేను చూపిస్తాను. వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక, ఆ అమాలీకుల మీద ఏమాత్రం కనికరం జాలి చూపించవద్దు సుమా. కనికరింపక ఎవరినెవరిని చంపేయమంటున్నాడండి? ఎవరిని? పురుషుల్ని 2, స్త్రీలని 3, బాలులను 4, పసిపిల్లల్ని. ఇది మనుషుల సమాచారం. తర్వాత పశువుల గురించి ఎద్దులు, గారెలు, ఏంటిది గొర్రెలు, తర్వాత ఇంకేంటండి ఒంటెలు, తర్వాత గార్ధవములు, తర్వాత ఇంకేమన్నాడండి గార్ధవములు నేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగిందంత బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయము. అమాలేకులు అందరినీ నాశనం చేసాయి, ఎవరిని మిగల్చొద్దు, దేన్ని మిగల్చొద్దు. ఇందుకే అమాలేకులు ఏం కీడు చేశారు ఇశ్రాయేలుకి? వాళ్ళు ఐగుప్తు నుండి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళ దారిన వెళ్ళిపోతున్నారు. దారిన పోతున్న కుక్క తోక లాగినట్లుగా వీరు అమాలేకులు అనేవాళ్ళు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఎక్కడుందో సందర్భం అంటే నిర్గమకాండం తీయండి 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయం తీసారా? 17వ అధ్యాయం 8 నుండి మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలు ఐగుప్తులో బయటకు వచ్చి రెఫదీం అనే ప్రాంతానికి వచ్చారు. రెఫదీం అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు కొరత వచ్చింది. ఆ కొదువును దేవుడు తీర్చాడు. ఏమండి? వారికి నీళ్ళు సమస్య పరిష్కరించాడు, నీళ్ళు ఇచ్చాడు. ఆ తర్వాత 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, తరువాత చదవండి ఎవరైనా. అమాలేకులు వచ్చి రెఫదీములో యుద్ధం చేశారు. వాళ్ళ దారిలో వెళ్ళిపోతుంటే యుద్ధానికి వచ్చారు. ఎవరు? అమాలేకులు. చదువుదామా ఇంకా. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి
ఇదిగో యెహోషువతో చెప్తున్నాడు మోషే, ఇదిగో మన కొరకు మనుషుల్ని ఏర్పాటు చేసి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయయ్యా అని చెప్పాడు. నీవు ఏమన్నాడు, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నేను నిలుస్తాను, నువ్వు వెళ్ళి యుద్ధాన్ని చేయడానికి వెళ్ళని చెప్పాడు. తర్వాత చదువుదామండి, తర్వాత చదవడానికి లేదా, అయిపోయింది ఏంటి? యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి, యెహోషువ మోషే చెప్పినట్లు చేశాడు, యుద్ధం చేశాడు అమాలేకీయులతోటి. అహరోను, హూరు అనువారు అక్కడ ఆ కొండ శిఖరం మీద ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? మోషే ఉన్నాడు, మోషేకి సహకారులుగా ఒక ఆయనేమో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అహరోను, ఇంకొక ఆయన హూరు అనేవాడు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు అక్కడ. ఇక్కడ మోషే చేతులు ఎత్తితే ఇశ్రాయేలుకి వెళుతున్నారు, చేతులు బరువెక్కి దించేస్తే ఇశ్రాయేలు ఓడిపోయి అమాలేకీయులు గెలుతున్నారు. చదివేండి మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలు గెలుతున్నారు, అమాలేకీయులు గెలుతున్నారు. చేతులు బరువెక్కిపోతున్నాయి, బరువెక్కిపోయాయి. అప్పుడు ఒక రాయి తెచ్చారు, ఆ రాయి మీద కూర్చోమన్నారు. ఎవరిని? మోషేని కూర్చున్నాడు. తర్వాత హూరు అనేవాడు ఓ పక్కన, అహరోను అనేవాడు ఓ పక్కన. ఈ చేతులు ఆదుకునేటట్లుగా పెట్టారనమాట. అంటే వాళ్ళ భుజాల మీద చేస్తాడు, ఈ భుజం మీద, ఈయన భుజం మీద ఒక చేసి ఇలా 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 పెడతాడనమాట. ఉదయం నుండి సాయంకాలం వరకు అలా చేతులు ఉంచేసాడండి. చదివేండి మాటలు ఉన్నాయి. ఆదుకున్నారు చేతుల్ని. సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉదయం నుండి సాయంకాలం వరకు ఇలా చేతులు పైకెత్తే ఎంత బాధ అండి. చేతులు ఎత్తేనేమో ఇశ్రాయేలుకి వెళ్తున్నారు, చేతులు దించెత్తేనేమో అమాలేకీయులు గెలుతున్నారు. ఇప్పుడు ఇలా చేతులు ఎత్తడం వల్ల ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలే గెలిచారు. చదివేయండి ఇంకాను. కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేస్తాను కనుక ఈ అమాలేకుల పేరు భూమి మీద ఉండకుండా, ఆకాశం కింద అంటే భూమి మీద ఉండకుండా నేను వారి పేరు పూర్తిగా తుడిచేస్తాను. కాబట్టి దీన్ని జ్ఞాపకార్థంగా గ్రంథంలో వ్రాసి యెహోషువకి వినిపించాయా అని చెప్తున్నాడు మోషేతో దేవుడు. ఇంకా చదివేయండి. ఒక బలిపీఠం కట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తారు. వారి చేతులు యెహోవా సింహాసనం విరుద్ధంగా ఎత్తారు. యెహోవాకు అమాలేకీయులతో ఎంతకాలం యుద్ధం అండి? తరతరాల యుద్ధం అని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేశారు, యుద్ధం చేయడంలో సమస్య లేదు, కానీ ధర్మయుద్ధం చేస్తే పర్వాలేదండి. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? అధర్మ యుద్ధం చేశారు. అప్పుడప్పుడు గొడవల్లోనూ డైరెక్ట్గా రాకుండా దొంగచాటును వచ్చేసి బుర్రమే కొడేస్తారండి. అటు వచ్చినట్టు మనకు తెలియదు. దాన్ని ఏం దెబ్బ అంటారండి? అలా కొట్టొచ్చండి, ఎదురుకుంటూ రావాలా, అది మగతనం అంటేనే. అవునా కదండి అన్నమాట. అప్పుడు వీడు నువ్వు 2 కొడతాడు, ఒకటన్నా కొడతాడు, కొట్టలేకపోతే తప్పించుకుంటాడు, ఏదో జరుగుతుంది. చాటును వచ్చి కొట్టొచ్చా? ఇప్పుడు వీళ్ళు చేసిన చాటును వచ్చి కొట్టారు. ఎక్కడ కొట్టారో మీకు ఒక సమాచారం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం తీయండి, 17వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17 నుండి 19 వరకు మనం చదువుకున్నట్లయితే, మీరు ఐగుప్తులో నుండి వచ్చి ఉండగా, అక్కడ సందర్భం నుంచి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు మోషే రెండోసారి కొత్త అని చెప్తూ. ఏమని చెప్తున్నాడు? మీరు ఐగుప్తులో నుండి వచ్చి ఉండగా మార్గమున అమాలేకులు నీకు చేసిన దాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో మోషే. అతనండి ఎవరు? అమాలేకీయులు. వారు దేవుని భయపడలేదు. భయపడక మార్గము నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసినప్పుడు, వీళ్ళు ప్రయాసపడి అలసిపోయారండి. నడిచి 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 ఆ అరణ్యంలో నడుస్తుంటే అలసిపోయారు. ఆ అలసిపోయిన సమయంలో చూడండి ఏమన్నాడండి?
నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులందరినీ, నీ వారిలో నీ వెనుక ఉన్న, చూడండి సైన్యం నడుస్తుంది. సైన్యం నడుస్తున్నప్పుడు సైన్యం మొట్టమొదట నిలబడేది ఎవరో చెప్పండి. ముందు వరుసలో ఎవరు ఉంటారు? ముందు వరుసలో సైన్యం ఉంటారు. ముందు వరుసలో ఎవరు ఉంటారండి? సైన్యం ఉంటారు. ముందు వరుసలో సైన్యం ఉంటే ఈ సైన్యం వెనకాల ఎవరు ఉంటారు? వాళ్ళ భార్యలు ఉంటారు. వాళ్ళ భార్యల వెనకాల ఎవరు ఉంటారు? వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లల వెనకాల ఎవరు ఉంటారు? వాళ్ళ అమ్మ బాబాలు ఉంటారు. ఎవరికి అమ్మ బాబాళ్ళు? అక్కడ ఆ సైనికులకి అమ్మ బాబాళ్ళు ఉంటారు. ఆ సైనికుల భార్యలకి అమ్మ నాన్నలు ఉండరా? ఇప్పుడు ఎన్ని గ్రూపులు అయ్యాయి చెప్పండి. ముందేమో సైన్యం, వీళ్ళు ఎంతమంది? సైన్యం ఎంతమంది? 6,03,550. 52 6,03,500 ఈ సైన్యం ఉన్నారు. వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ముసలోళ్ళు ఉన్నారు. వీళ్ళలో బలవంతులు ఎవరు, బలహీనలు ఎవరు చెప్పండి. యుద్ధం చేయగలిగినటువంటి 6,03,550 మంది బలవంతులు. మరి ఎవరు బలహీనలు ఇందులోనూ? స్త్రీలు బలహీనలు, పిల్లలు బలహీనలు, ముసలోళ్ళు. వీళ్ళ చేతనైతే ఎదురుగుంటా వచ్చి ఎవరితో యుద్ధం చేయాలండి? సైన్యం యుద్ధం చేయడం మానేసి వీళ్ళు ఇలా కదిలేరు, ఇలా ముందుకు వచ్చారు. తర్వాత స్టెప్ ఎవరండి? మరి ఏ దొంగచాటను దాక్కున్నారు? దొంగ దెబ్బ తీసేవాళ్ళు దొంగచాటునే దాక్కుంటారు. దొంగ దెబ్బ తీసుకుని ఎక్కడ దాక్కుంటారండి? దొంగచాటునే దాక్కుంటారు. దాక్కొని ఈ ఎవరస్తులు యుద్ధం చేయగలిగిన వాళ్ళు ముందు ఇలా కదిలేరు. తర్వాత వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ భార్యల మీద, వాళ్ళ ముసలిని పడి దొరికినట్లు ఏం చేస్తున్నారండి? చంపేశారండి. చెప్పండి, ధర్మయుద్ధమా అధర్మయుద్ధమా? ఇలాంటి వాళ్ళు శిక్షించడం న్యాయం అంటారా అన్యాయం అంటారు చెప్పండి. ఇప్పుడు దేవుడు న్యాయం అన్యాయం చెప్పండి. ఎంత దారుణం అండి. ధర్మయుద్ధం చేస్తే దేవుడు ఆ జోలికి రాకపోను. అధర్మయుద్ధం చేశారు. కుస్తీ పోటీలు ఉంటాయి, కుస్తీ పోటీలు, బాక్సింగ్, దానికి కూడా రూల్స్ ఉంటాయండి. రూల్స్ ఉండవా? ఎక్కడ పెట్టాలి? గుద్దెత్తి చచ్చిపోడు, దానికి రూల్స్ లేవండి. యుద్ధానికి ఒక నీతి ఉంటుందండి. యుద్ధానికి ఒక నీతి ఉంటుంది. యుద్ధం కూడా సూర్యుడు అస్తమిస్తే యుద్ధము చేయకూడదు. రూల్ అది. యుద్ధానికి ఒక నీతి ఉంది. ఎదురుకుంటా రావాలా. మగవాడైతే ఎక్కడి నుంచి వచ్చాడండి? చాటును అవుతున్నారా? ఎదురుకుంటే ఎందుకు రాలేపోయారు చెప్పండి. వారు ఓడిపోతారని తెలుసు. ఇలా దొంగ దెబ్బ తీస్తే గెలిచేస్తామనుకున్నారు. చివరికి అప్పుడు వారితో ఎవరు యుద్ధం చేశారు? ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే మోషే చేతులు పైకెత్తేనేమో ఇశ్రాయేలుకి వెళ్తున్నారు, చేతులు దిద్దెత్తేనేమో చివరికి ఎవరు నాశనం అయ్యారండి? కానీ దేవుడు అంటాడు మోషేతోటి, వాళ్ళ పేర్లు ఈ భూమి మీద లేకుండా నేను చేస్తాను, ఇది జ్ఞాపకార్థంగా రాయి అని చెప్పిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. అది అరణ్య ప్రయాణ కాలం. తర్వాత యెహోషువ కాలం ఎంత అంటే ఒక 50 సంవత్సరాలు. ఎంతండి? ఒక 50 సంవత్సరాలు. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం ఓ 400 సంవత్సరాలు. ఇంచుమించు ఒక 500-600 సంవత్సరాలు గడిచింది. ఒక 500-600 సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళందరూ రాజు కావాలంటే దేవుడు ఒక రాజుని ఏర్పాటు చేసి ఆ సింహాసనం కూర్చోబెట్టాడు. సింహాసనం దేవుంది, సంతానమేమో దావీద్ది. అయితే దావీదు ఇంకా రాజు కాకముందు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు రాజు. సౌలు రాజు అయిన తర్వాత ఈ మధ్యలో అరణ్య ప్రయాణ కాలం అయిపోయింది. యెహోషువ కాలం జరిగిపోయింది. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం 400 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు
సౌలు రాజు అయిన తర్వాత దేవుడు పని అప్పచెప్పాడు. ఇప్పుడు ఆ పాపాత్మైనటువంటి అమాలేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ సమూలనాశనం ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయం ఇప్పుడు తీయండి. 15 అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయము ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థమవుద్ది. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుడికై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యులు కదా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసిన నాకు జ్ఞాపకమేనా? వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకులను హతము చేయుచు పురుషుల్ని, స్త్రీలని, బాలుల్ని, పసిపిల్లల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని, గార్ధములను అన్నిటినీ హతం చేసి వారికి కలిగిందంత బొత్తిగా పాడు చేసి అమాలేకుల నిర్మూలము వాళ్ళ ఊరంతా కూడా శ్మశానం అయిపోవాలా. వెళ్ళు అన్నాడు. అంతే. చెప్పండి, దేవుడు ఎలా చేయడంలో న్యాయం ఉందో అన్యాయం ఉందో మీరు చెప్పాలి. ఇప్పుడు మీరే న్యాయ నిర్ణేతలు. దేవుడు చేసిన దాంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందండి? తన బిడ్డలు, మీ బిడ్డలు మీరు కొడితే మీరు ఊరుకుంటారు? చెప్పండి. మీ బిడ్డలను ఎవరో కొడితే మీరు ఊరుకుంటారా? ఆయన బిడ్డల్ని అలా హింస పెడితే ఆయన ఊరుకుంటాడా? వెళ్ళు. అప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకులను నాశనం చేశాడు. కానీ సౌలు 100% నెరవేర్చలేదు ఆయన ఆజ్ఞని. ఏం చేశాడు? అతను ఏం తప్పు ఏంటంటే రాజును బ్రతకనిచ్చాడు. బాగా బలిసినటువంటి ఎద్దుల్ని, గొర్రెల్ని, క్రొవ్వినటువంటి గొర్రెపిల్లల్ని బ్రతకనిచ్చాడు. చదువుదాం గ్రంథంలో. అదే సమూయేలు 15 అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయము ఎన్నో వచనం చదువుతారంటే 9వ వచనం చదవండి. సౌలును జల్లును కూడి ఆ గగును, గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటి నిర్మూలన చేయక కడగా నుంచి అది ఈ జబ్బునాట్లని, బక్కాట్లని, పనికిమాలినాట్లని చంపేసి బాగా బలిసినటువంటి ఎద్దుల్ని, బాగా బలిసినటువంటి గొర్రెల్ని, బాగా బలిసినటువంటి గొర్రె పిల్లల్ని, అంతేనండి? గొర్రె పిల్లలనేనా? గొర్రె పిల్లల్ని, కొవ్విన గొర్రె పిల్లల్ని పక్కన పెట్టాడు. రాజును ఎందుకు బ్రతకనిచ్చాడంటే రాజును చంపకుండా ప్రాణంతో తీసుకొస్తే అది రాజు ఘనత. ఈ ఘనత ఇతను రావాలన్నమాట. ఇప్పుడు ఇతను ఏదో జయించేసినట్లు, దేవుడు సహాయం చేయకుండా జయించగలడంటే రాజునే. ఇతనికి ఎవరు సహాయం చేశారు? దేవుడు సహాయం చేశాడు. అంటే నేను రాజును ఓడించాను, ఇదిగో ఇతను ప్రాణంతో తీసుకొచ్చాను. రాజును బ్రతకమని చెప్పాడంటే దేవుడు? రాజును ప్రాణంతో తీసుకురామని దేవుడు చెప్పాడా? దేవుడు ఏం చెప్తే అదే చేయాలి నువ్వు. 2 బాగా బలిసినటువంటి ఎద్దుల్ని, గొర్రెల్ని, కొవ్విన గొర్రె పిల్లల్ని పక్కన ఉంచమని చెప్పాడు, కడగ ఉంచమని చెప్పాడంటే దేవుడు. ఇప్పుడు సౌలు తప్పు చేస్తున్నాడో లేదో చెప్పండి. తప్పు చేశాడు, ప్రక్కన పెట్టాడు. ఇవెందుకు ప్రక్కన పెట్టాడంటే ఆ దినాల్లో, ఈరోజు మనం ఎవరు ధనవంతులు అంటే దేని బట్టి చెప్తాం చెప్పండి? డబ్బుని బట్టి ధనవంతులు ఎవరో చెప్తాం మనం ఇప్పుడు. కానీ ఆ దినాల్లో ధనవంతులు ఎవరో చెప్పమంటారండి? ఎవరికి ఎన్ని పశువులు ఉంటే ఎక్కువ వారే ధనవంతులు. అంటే ఇప్పుడు తన మందలను వృద్ధి చేసుకోవడానికి వీటిని పక్కన పెట్టించాడు. బాగా బలిసినటువంటి పశువుల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, కొవ్వినటువంటి గొర్రె పిల్లల్ని ఏం చేశాడు చెప్పండి? ఎందుకు? తన మందల్ని వృద్ధి చేసుకోవడానికి. రాజు ఎందుకు బ్రతికించాడు? తన ఘనత కోసం, తన పేరు కోసం, తన గొప్పతనం కోసం. సరే, ఈ సంగతి దేవుడు చూసి చాలా బాధపడ్డాడు. తర్వాత వచనాలు చదువుతారా? సౌలు నన్ను అనుసరింపక వెనక తీసిన ఆజ్ఞల్ని గైకొనలేదు. అంటే పూర్తిగా గైకొనలేదు. కనుక నేను అతను రాజుగా నిర్ణయించినందుకు, ఆ కూర్చోబెట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను.
నేను చాలా బాధపడుతున్నాను. చదివేయండి. అందుకు సమూయేలు కోపావేశుడే రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. కోపావేశంతో ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? కోపంతో ప్రార్థన చేయకూడదండి. కోపంతో ప్రార్థన చేయకూడదండి. ఎక్కడన్నా మాట ఉందా? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంది. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారే పవిత్రమైన చేతులెత్తి, అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయకూడదు చెప్పండి? కోపంతో. ఇతను కోపం అంతా ఎవరి మీద చెప్పండి? సమూయేలు కోపం ఎవరి మీద చెప్పండి? సౌలు మీద. అరే దేవుడు అతను రాజుగా నియమించాడు, నేను అతను రాజుగా అభిషేకించాను, ఇంత దుర్మార్గమైన కార్యం చేశాడేంటి అని చెప్పేసి రాత్రంతా కోపావేశంతో ప్రార్థన చేశాడు. ఎవరండి? సమూయేలు ప్రవక్త. సరే చదివేయండి. ఇంకా సమూయేలు గ్రంథంలోకి వెళ్ళండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. అపావేశుడై ఉదయమున సమూయేలు లేచి సౌలు ఎదుర్కొండగా పోగా సౌలు కలుసుకున్నాడండి. ఎవరు? సమూయేలు. సౌలు అంటున్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగాక అన్నాడు. అప్పుడు దానికి సమూయేలు ఏమన్నాడు? చూడండి, యెహోవా ఆజ్ఞ నేను ఏం చేశాను? ఇదిగో యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చాను అన్నాడు. నిజమా అబద్ధమో చెప్పండి. ఇది నెరవేర్చాడు అంటే పూర్తిగా నెరవేర్చలేదు, కొంత నెరవేర్చాడు. కానీ ఏమంటున్నాడు? పూర్తిగా నేను నెరవేర్చాను. మరి సరే, నువ్వు యెహోవా ఆజ్ఞ నెరవేరిస్తే ఆ ఎద్దులు రంకిలేంటి, ఆ గొర్రెలు అరుపులేంటి అని అడుగుతున్నాడు. ఎవరు? సమూయేలు అడిగాడండి. చదువు. సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న ఆ గొర్రెల అరుపులేంటి, ఆ ఎద్దులు రంకిలు వేస్తున్నాయండి, అయ్యి ఎక్కడే ఇవి ఎక్కడే అని అడుగుతున్నాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త. ఎవరితోటి? దానికి చూడండి ఎంత ఎంత తిన్న ఎంత ఎంత ఎలాంటి సమాధానం చెప్పాడో. అందుకు సౌలు అమాలేకుల యుద్ధం నుండి ఎవరన్నా తీసుకొచ్చాడు? వాటిని ఎవరి మీద దోశాడండి? ఏటి చెప్పకంటేనే జల్లు తీసుకొచ్చి పక్కన పెట్టారు. వీటిని నేను చెప్పానని చెప్తున్నాడా? ఇది ఎలా ఉందంటే నేరం నాది కదా, ఆకలి అన్నట్లుంది. మనం తప్పు చేసి ఇతరుల మీద దోసేస్తుంటామండి. ఈ పని మొట్టమొదటి ఎవరు చేశారండి? ఆదాం అదే చేశాడు, హవ్వమా అదే చేసింది. తప్పు ఒప్పుకోరండి. జల్లు అట్టండి వాటినట ప్రక్కన పెట్టారట. ఎందుకో కారణం చెప్తున్నారు చూడండి. దేవునికి బలి అర్పించడానికంట ఉందన్నమాట. నీ దేవుడని యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండించారని ఎవరి మీద దోశాడండి? ఇతను పర్మిషన్ ఇవ్వకుండా జనులు వాటిని పక్కన దాచిపెట్టారంటారా? ఈయన చెప్పాడు కాబట్టి ఆ మనుషులు చేశారు. కానీ దీనికి కారణం నేనే ఒప్పుకుంటున్నానండి. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? తప్పేదన్నా చేస్తే ఒప్పుకోమండి. తప్పు చేసిన మనిషి ఎవరైనా సరే నేను తప్పు చేసిన ఒప్పుకోవాలండి. అది మానవ లక్షణం. అది ఇంకో మాటలు దైవ లక్షణం. అది మానవ లక్షణం కాదు, దైవ లక్షణం అంటే బాగుంటుంది. సరే, ఇప్పుడు ఎవరికి బలి అర్పించడానికి కూర్చొని అంటున్నాడండి? ఏమయ్యా సౌలు, నాకు బలి అర్పించడానికి ఆ బాగా బలిసినటువంటి ఎద్దుల్ని, గొర్రెల్ని, కొవ్విన గొర్రె పిల్లల్ని నా కోసం బలి అర్పించడానికి దాయి అని చెప్పాడు కదండి దేవుడు. దేవుడు చెప్పాడా?
దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. నువ్వు ఎక్స్ట్రాలు చేయకూడదు. సౌలు ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఎక్స్ట్రాలు చేశాడు. అందుకే ఆ సింహాసనం పోగొట్టుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఎవరు? సమూయేలు ద్వారా దేవుడు చెప్తున్న సమాచారం. మరలా ఒకసారి మాట చదువుదాం. ఏంటో మాట? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. ఇదిగో సౌలా, ఏంటి బలు అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టం అయ్యా. పొట్టెలకు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం శ్రేష్టం అయ్యా. ఇప్పుడు చదవండి మాట. ఇప్పుడు చదివితే అర్థమవుతుంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించు ఒకసారి. బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటం మేలు. పొట్టేలు కూడా అర్పించడం కంటే ఆయన మాట వింటే శ్రేష్టం. ముందు ఆయన మాట వినయ్యా, తర్వాత నువ్వు అర్పణలు ఇద్దుగానే. దేవుడికి కావాల్సింది నువ్వు ముందు ఆయన మాట విను, ఆయన ఆజ్ఞలు గైకో. అప్పుడు నువ్వు ఇచ్చే అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు దేవుడు సౌలును అతని అర్పణలను అంగీకరిస్తాడు. సౌలును అంగీకరించలేదు, అతని అర్పణలను దేవుడి కోసం ఉంచానంటాడండి. ఇది అబద్ధం అండి. ఇది నిజం మాత్రం కాదండి. ఇది నిజం కాదండి. ఇది అబద్ధం చెప్తున్నాడు. దేవుడు ఉంచమని ఏం చెప్పలేదు. ఒకవేళ నిజంగానే ఉంచావనుకో, దేవుడు కోరుకునేది నీ బలులు కాదు, నీ అర్పణలు కాదు. ఆయన కావాల్సింది ఏంటి? ముందు ఆయన నువ్వు మాట విను. ఆయన మాట వినడానికి ఇష్టపడలేదు మనుషులు. ఆయన ఆజ్ఞలు గైకొనడానికి ఇష్టపడలేదు. ఎంతమంటారు చెప్పండి? కాను కట్టినారు. నువ్వు ఒక చర్చి బిల్డింగ్కి ఒక 20 లక్షలు ఇచ్చావనుకో, ఒకవేళ నువ్వు పాపిష్టి బ్రతుకుతూ 20 లక్షలు ఇచ్చినా సరే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? సంఘం అంతా నేను మెచ్చుకుంటారు, దైవజనుడు ఇంకా మెచ్చుకుంటాడు. కానీ దేవుడు మాత్రం పనికిమాలినోడు అంటాడు. నీ బతుకేం బతుకురా అంటాడు ఆయన. ఏమనుకుంటున్నావు? కాబట్టి దేవుడికి నువ్వు కావాల్సి ఇచ్చేది ఏంటంటే మొట్టమొదట నువ్వు కావాలా, నీ అర్పణ కావాలో చెప్పండి. అందుకని దేవుడు కావాల్సింది ఏంటి చెప్పండి? ముందు నువ్వు కావాలా, తర్వాత నీ అర్పణ, నీ క్యారెక్టర్ నచ్చాలి ముందు దేవుడు, తర్వాత నీ అర్పణ దేవుడు నచ్చుతుంది. కయ్యూని క్యారెక్టర్ నచ్చలేదు కాబట్టి కయ్యూని అర్పణ కూడా దేవుడు నచ్చలేదు ఆయనకి. ముందు ఏబేలు నచ్చాడు కాబట్టి ఏబేలు అర్పణ కూడా దేవుడికి నచ్చింది. అందును బట్టి ఒక మాట మీకు చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో ఒక రండి, 5వ అధ్యాయం తీయండి. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు చెప్తున్న మాటలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాల్లో ఉన్న మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము కావున నీవు బలిపెట్టినొద్దా ఒక ఆయన అర్పణలు తీసుకొచ్చాడు, ఏవో కానుకలు తీసుకొచ్చాడు, కానుకలు తెచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏదో అన్యాయం చేసాడు ఎవరికో. వాళ్ళు భూమి కలిపేసుకున్నాడో, లేకపోతే ఇచ్చిన డబ్బులు నువ్వు ఎప్పుడు ఇచ్చావన్నాడో, లేకపోతే ఏదో తన పొరుగువానికి ఏదో అన్యాయం చేశాడు, లేకపోతే పొరుగువానికి ఎందుకు తన భార్యకి అన్యాయం చేశాడు, లేక తన బిడ్డలకు అన్యాయం చేశాడు, లేక తన భర్తకి అన్యాయం చేసింది ఆయమ్మ. ఏదో పాపిష్టి పని చేస్తుంది. అక్కడ భర్తను బాధ పెడతా, లేక భార్యను బాధ పెడతా, లేక పిల్లల్ని బాధ పెడతా, లేక ఎవరినో బాధ పెడతా, ఎవరికో అన్యాయం చేసి ఎవరికో కీడు చేసి ఇక్కడికి వచ్చి మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారో కానుకలు తెచ్చావు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎవరికైతే అన్యాయం చేసావో అది నీకు జ్ఞాపకం వచ్చింది కాదు, ముందు నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితోటి సమాధాన పడు, తర్వాత వచ్చి నువ్వు అర్పణ దేవునికి అంగీకరించావు. అది సమాచారం. ఇక్కడ చదివేండి మాటలు ఉన్నాయి. నీ మీద నీ సహోదరునికి ఏదో విరోధ భావం ఉంది, నువ్వేదో అతనికి అన్యాయం చేసావు, అతనికి ఏదో నష్టం కలిగించావు, అతను ఏదో నువ్వు పట్టుపోయావు, అతను ఏదో బాధ పెట్టావు. ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే అతను న్యాయం చేయి, అతనికి ఇవ్వాల్సింది అతనికి ఇచ్చేసాయి, అతను ఏడిపించొద్దు. అప్పుడు నువ్వు కానుకలు ఇయ్యి అంటున్నాడు. అప్పుడు నీ కానుకలు నేను అంగీకరిస్తాను. అర్థమవుతుందా అండి? ఒక ఆయన భార్యను బాధ పెట్టాడు అనుకుందాం, కాసేపు హింస పెట్టాడు, కొట్టాడు, తన తల్లి గృహానికి పుట్టింటికి పంపించేశాడు. ఇక్కడ అతను తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అనుకుందాం కాసేపు. ఆ అమ్మ అక్కడ ఏం చేస్తుంది తెలుసా అండి? ఏం చేస్తారు చేస్తుంది ఆ అమ్మ? ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఉండి ఓ పని చేయగలుగుతుంది అమ్మ, ఏం చేస్తారు చెప్పండి?
ఏడుస్తుందండి. మలాకి గ్రంథంలో మాట ఉంది, ఏముందంటే ఇతను బలిపీఠం కట్టాడట. బలిపీఠం కట్టి దాని మీద కట్లు పేర్చాడు. కట్లు పేర్చిన తర్వాత గొర్రెపిల్లం మేకపిల్లం దాన్ని చంపి అక్కడ పెట్టాడు. కింద నిప్పు కూడా ముట్టించాడు. ముట్టితే కాలుతుందంట. కాలి అది బూడిదైపోవాలి, అది దహన బలి అంటేని. కానీ ఇంతలో వర్షాకాలం కాదు, వర్షం రాలేదు, కానీ ఎక్కడి నుంచో నీళ్ళు వచ్చి ఆ మంటనంతా ఆరిపెత్తనాయంట. అది మలాకి గ్రంథంలో చెప్తాడు 3వ అధ్యాయంలో. మంటలను ఆరిపెత్తనాయంట. ఇంతగా నీళ్ళు ఏంటని అడిగితే, ఆ నీళ్ళు ఏంటో కాదురా నాయనా, మీ ఆవిడ కాచిన మీ భార్య కాచిన కన్నీళ్ళు అయ్యి. ఆ కన్నీళ్ళు వచ్చి మంటలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ముందు ఆమెతో సమాధాన పడు, నీ పిల్లలతో సమాధాన పడు, నీ అత్తగారితో సమాధాన పడు, నీ తోడుకోళ్ళతో సమాధాన పడు, నీ భర్తతో సమాధాన పడు, నీ భార్యతో సమాధాన పడు, నీ అందములతో అక్కజలతో సమాధాన పడు, నీ ఇరుపొరుగులతో సమాధాన పడు, నీ తోటి సహోదరులతో సంఘస్థులతో సమాధాన పడు. వాళ్ళకి ఏదో అన్యాయం చేసి వాళ్ళు మోసం చేసి ఇక్కడికి వచ్చి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, నువ్వు అర్పణలు తీసుకొచ్చి ఇస్తే దేవుడు సంతోషిస్తాడండి? నువ్వు అర్పణ తీసుకొచ్చావు మంచిదే, నువ్వు కానుక తీసుకొచ్చావు మంచిదే. ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఎవరితో అయితే విరోధం పెట్టుకున్నావో, నువ్వు ఎవరికైతే అన్యాయం చేసావో ముందు వాళ్ళతోటి సమాధాన పడి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేసేయి. ఇప్పుడు 10,000 రూపాయలు తీసుకున్నానండి నేనే, లోటు లేదు, కాగితం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నేను అంటున్నాను, నువ్వు నాకెప్పుడు ఇచ్చావన్నాను నేను. అంటే 10,000 రూపాయలు నాకు లాభం కలగడానికి నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చావని చెప్పి ఇక్కడ కానుకలు తెచ్చేసి మోకాళ్ళు వేసి నాయనా ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నీకు జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? ఆ అమ్మకి నేను 10,000 రూపాయలు తీసుకొని ఇవ్వకుండా ఇచ్చానని చెప్పేసి ఏం చేస్తున్నా అమ్మని నేను మోసం చేశాను. ఇప్పుడు నీకు అది జ్ఞాపకం వచ్చినప్పుడు ముందు ఏం చేయమన్నాడు? వెళ్ళి ఆ అమ్మకి ఇవ్వాల్సిన 10,000 రూపాయలు ఇచ్చేసి ఆమెతో సమాధాన పడి అప్పుడు వచ్చి నువ్వు కానుకలు అర్పించిన ఆయన అంటున్నాడు ఆయన. అది యేసు ప్రభువు చెప్పిన ప్రసంగం. అప్పుడు నీ కానుకలు దేవుడు అంగీకరిస్తాడు. అలా కాకుండా నువ్వేమో వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని ఏడిపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేసామని ఎవరు చెప్తారు చెప్పండి? మనలో ఎవరున్నారు చెప్పండి? మనస్సాక్షి అనేది ఉంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేసావు, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు మోసం చేసావు, వాళ్ళకి ఇచ్చేయి. తప్పది, అది అన్యాయం, అది తప్పు అని నీ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు నీ మనస్సాక్షి లోబడి, నీ మనస్సాక్షి మాట విని, దేవుని మాట విని అతని న్యాయం చేయి ముందు. అప్పుడు నీ అర్పణ దేవునికి ఇయ్యి, అప్పుడు దేవుడు అంగీకరిస్తాడని చెప్తున్నాడు. అందును బట్టి ఈ వచనాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? మనం ఏమనుకుంటున్నామంటే, మనం ఎలా జీవించినా పర్వాలేదు, మనం ఇచ్చే కానుకలను బట్టి దేవుడు సంతోషిస్తాడని అనుకుంటే అది నీ భ్రమ. అలా దేవుడు సంతోషించేవాడు. కానీ ఒక ఆయన నువ్వు సంతోష పెట్టేయగలవు. ఎవరినో చెప్పండి? మీకు కనబడుతున్నాను కదా, నన్ను ఉబ్బించేస్తావు, నన్ను నువ్వు సంతోష పెట్టేయగలవేమో, కానీ నువ్వు దేవుడు మాత్రం సంతోష పెట్టలేవు. ఒకవేళ నువ్వు సంఘాన్ని సంతోష పెట్టేయగలవేమో, సంఘానికి 20 లక్షలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చావు, కానీ దేవుడు మాత్రం నువ్వు సంతోష పెట్టలేవు. ముందు నువ్వు దేవునికి కావాల్సింది ఏంటంటే, నీ క్యారెక్టర్ కావాలని, నువ్వు నచ్చాలండి ఆయన ముందు. ఇందాక మీకు చెప్పాను నేను, ఆ పండ్లు అమ్మేవాడు ముందు ఆ పండ్లు మనకి ఇచ్చేటప్పుడు అతని చేతులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ పండ్లు మనం తీసుకుంటాం. చీవుని ఎదురు కారుతుంది, ఇందాక చెప్పాను మీకు నా ఉదాహరణ. నేను ఆ చేతులతో మంచి పండ్లు అయ్యి అనుకుందాం కాసేపు, పండ్లు మంచియే, చేతులు శుభ్రంగా లేవు, ఆ చేతులు తెస్తుంటే తీసుకుంటారని అడుగుతున్నాను నేను. పోనీ చేతులు మంచియే, ఏ ఇబ్బంది లేదు, ఆరోగ్యంగా ఉన్నాయి, చేతులు శుభ్రంగా ఉన్నాయి, పండ్లు మంచివి కాదు, తీసుకుంటాడా? అంటే ఇప్పుడు నీ చేతులు బాగుండాలి, పండ్లు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఇచ్చే అర్పణ బాగుండాలి, దేవునికి ఇష్టమైంది ఇవ్వాలా. దేవునికి ఇష్టమైంది ఇవ్వాలి. నువ్వు నీకు నచ్చింది ఇస్తే దేవుడు సంతోషించడు. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసుకొని మనం ఆయనకి ఇవ్వాలండి. దేవునికి ఇష్టమైంది ఏది, మనం ఇచ్చేది దేవునికి ఇష్టమైందా కాదా, ఆయన నచ్చుతుందా లేదా అది చూసి మనం ఆలోచించి ఆయనకి ఇవ్వాలా. కయ్యూని ఇచ్చాడు, దేవుడు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, నాకు నచ్చింది ఇస్తాను అనుకున్నాడు, తను నచ్చింది ఇస్తే దేవుడు అంగీకరించాడండి? దేవుడు నచ్చింది నువ్వు ఇవ్వాలి తప్ప నీకు నచ్చింది అయితే దేవుడు అంగీకరించాడండి. అందులో బట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ పాట యొక్క ఉద్దేశం ఏంటంటే, బలు అర్పించడమా, మాట వింటమా, ఏది శ్రేష్టం?
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, మొదటి స్థానం ఏంటంటే, ముందు ఆయన మాట విను, ఆయన ఆజ్ఞలు గైకొను, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. తర్వాత నువ్వు అర్పణలు ఇయ్యి. నువ్వు ఇచ్చిన అర్పణలకు దేవుడు ప్రతిఫలమో నీకు ఇస్తాడు. నువ్వు ఇచ్చిన కానుకను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడికి ఇవ్వద్దంటలేదు, ఇయ్యి. కానీ ఇవ్వడానికి ముందు నువ్వు చేయాల్సింది ఏంటి చెప్పండి? నీ క్యారెక్టరు బాగుండాలా, నువ్వు నచ్చాలి ఆయనకి. నువ్వు నచ్చితేనే నీ అర్పణం దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు నచ్చకపోతే నీ అర్పణం దేవుడు. కాబట్టి దేవుని సంతోషపెట్టేట్లుగా ముందు మనం ఆయన మాట విందాం, ఆయన ఆజ్ఞలు గైకుందాం. అలా ఆయన ఆజ్ఞలు గైకుంటే, ఆయన మాట వింటే అప్పుడు మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. మనం ఇచ్చిన దానికి ఎన్నో రెట్లు దేవుడు మనకి తిరిగి ఆయన ఇస్తాడు. అందును బట్టి మాట వింటమే శ్రేష్టం అండి. కాబట్టి మన మూలవాక్యం ఏంటి చెప్పండి? సమయాలు ఏం చెప్తున్నాడు? పొట్టేలుకులు అర్పించడం కంటే, బళ్ళు అర్పించడం కంటే ఆయన మాట వినడం శ్రేష్టం. పొట్టేలుకులు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం శ్రేష్టం. అది నాయన, అది ప్రాముఖ్యమైందని చెప్తూ ఉన్నాడు. అందును బట్టి మనం అందరం కూడా కానుకలు ఇవ్వండి, దైవజనులకు ఇవ్వండి, దేవుని కార్యక్రమాల కోసం ఇవ్వండి, పేదవారికి, విధవరాంట్లకి, అనాథులకి, అక్కలు ఉన్న వాళ్ళకి, పరదేశులకి సహాయం చేయండి. తప్పేమీ కాదు, చేయాలి, అదే గ్రంథం చెప్తుంది. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ముందు ఆయన మాటను, ఆయన ఆజ్ఞలు గైకో. నువ్వు ముందు ఆయనకి ఇష్టంగా ఉండాలా. అప్పుడు నీ అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు, సంతోషిస్తాడు. అలా కాకుండా మనం ఎలా జీవించినా పర్వాలేదు, అడదారులు అన్యాయంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్లో నేను దేవుని కానుకిస్తానులే అంటే ఆ కానుకలు దేవుడు, నువ్వు సంపాదించిన ప్రతి పైసాలో కూడా నీ రక్తాన్ని చెమటగా మార్చిన రూపాయి ఉండాలి. నువ్వు ఇచ్చిన రూపాయలు అలాంటి రూపాయలు ఇవ్వాలా? అర్థమవుతుందండి? నువ్వు ఇచ్చిన రూపాయలు ఎలాంటివి ఉండాలి చెప్పండి? నీ రక్తాన్ని చెమటగా మార్చి ఆ డబ్బులు దేవునికి ఇస్తే దేవుడు సంతోషిస్తాడు తప్ప, రాత్రి దొంగతనానికి వెళ్ళి ఇదిగోనయ్యా నీ వాటా, నా వాటా నేను తీసుకుంటున్నాను, నీ వాటా నీకు ఇచ్చేస్తున్నాను, ఉండిలో వేస్తున్నాను అని చెప్పేసి ఇచ్చేస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు సంతోషించాడు. కాబట్టి పాఠం అర్థమైంది అనుకుంటున్నాను, నేను ముగించేశాను. బళ్ళు అర్పించడమా, మాట వింటమా? ఏది శ్రేష్టం అండి? ముందు మాట విను, తర్వాత అప్పుడు నువ్వు అర్పణలు ఇయ్యి, నీ కానుకలు ఇయ్యి. ఇప్పుడు మనం ఇచ్చే బళ్ళు ఏం, మనం ఇచ్చే బళ్ళు కాదు, మనం ఇస్తున్నాం, మనం కానుక ఇస్తున్నాం దేవునికి. ఏవో ఆ పండిన పంటో, లేకపోతే మనం తినే ఆహార పదార్థాలు, లేకపోతే రైసో, లేకపోతే డబ్బులో ఏవో కానుకలో ఇస్తున్నాం. మనం గుడ్లో ఏమండి, మన పంటలో ఏదో ఇస్తున్నాం, ధాన్యమో ఏదో పండిన పంట ఇస్తున్నాం. ఇయ్యి, వద్దంటలేదు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఏం చేయాలి చెప్పండి? ముందు ఆయన మాట విన్నాం, ఆయన మాట విన్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ కూడా దైవజనుల్ని, మనుషులను కానీ సంతోషపెట్టాలని మీరు చూడాలి. ఎవరిని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టండి. దేవుని సంతోషపెడితేనే దేవుడు సంతోషించి మిమ్మల్ని ఆశీర్విస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ సాయంకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన మాట విందాం, ఆయన ఆజ్ఞలు గైకుందాం. తర్వాత మనం ఆయనకు కానుకలు, అర్పణలు ఇద్దాం. దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక.